ఈరోజు ధ్యానం కొరకు 99, 100, 101 కీర్తనలు ధ్యానం చేద్దాము. ఈ 3 కీర్తనలు 3 రకాలైన ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ఈ 99వ కీర్తన అంతకుముందు చదివిన కీర్తనలో కంటిన్యూగా ఉంది. దేవుడు రాజ్యం చేస్తూ ఉన్నాడని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి తెలియపరచబడి ఉంది. ఈ యొక్క 100వ కీర్తన దేవునితో మనిషికున్న ఆత్మ సంబంధమైనటువంటి బంధాన్ని తెలియచేస్తూ ప్రజలు ఎట్టి విధంగా ప్రభుని సేవించాలో తెలియపరచబడుతోంది. ఈ 101వ కీర్తన ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర నివాసం ఉండాలి. అసలు దేవుని యొద్ద నివాసం ఉంటే ఎలాంటి వారు ఉండగలుగుతారో ఈ కీర్తనలో రాయడం జరిగింది. ఈ 3 కీర్తనలు కొన్ని విషయాలు మరింత విపులతంగా ప్రభు మనకి బోధిస్తున్నారు. అందులో నుంచి కొన్ని మనకి ఆధ్యాత్మికంగా ఎదుగుదల నిమిత్తమైన కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. దేవాతి దేవుడు ప్రజలను పరిపాలన చేయాలని, ఆయన రాజ్య పరిపాలన మనకు క్షేమమని, ఆయన పరిపాలన విధానములో ప్రత్యేకత ఉంటుందని తెలియచేస్తూ ఆ ప్రత్యేకత ఏంటో ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. 3 సార్లు ఆ ప్రస్తావన వచ్చింది. 3వ వచనం, 5వ వచనం, 9వ వచనం. ఏం చెప్పబడుతున్నదంటే, యెహోవా పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు అని. అంటే ప్రభువు కనుక రాజ్య పరిపాలన చేస్తే ఆయన పరిపాలన చేయటానికి ఆయన ఏమై ఉన్నారో ఇక్కడ చెబుతూ ప్రజలు అలాగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. కనుక ప్రజలు కూడా ఏమై ఉండాలి అని అంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే ఆయనకు అలంకారము అని బైబిల్ చెప్తుంది. అంటే ఒక మనిషి పరిశుద్ధుడు కాదు, కానీ దేవుడు పరిశుద్ధుడు. అయితే ఆ పరిశుద్ధుడైన దేవుడు ప్రతి మనిషిని ఏం కోరుకుంటున్నాడంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండుడి అని కోరుకుంటున్నాడు. ఈ పరిశుద్ధత లేని ఈ ప్రజల కోసం ప్రభువైన దేవుడు పరిశుద్ధత ఇవ్వాలని పాపములో మగ్గిపోతున్నటువంటి మనిషి కోసం ఆయనే ఈ లోకానికి వచ్చి కలవరి సిలువలో బలి అయిపోయి, ఆయన బలి అయినటువంటి ఆ సిలువ రక్తము ద్వారా ప్రతి మనిషి పాపమును కడిగి శుద్ధీకరించారు. యేసు ప్రభు రక్తము ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం కార్చబడితే అది ఈ రోజుకి ఎలాగునా శుద్ధి చేస్తుందనే ప్రశ్న కొద్దిమంది తలెత్తుతున్నారు. యేసు ప్రభు రక్తము ఎప్పుడో కార్చబడిందే అయినా ఆయన యొక్క రక్తం యొక్క ప్రభావము ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో తప్పక జరుగుతూనే ఉంది. మీకు అర్థం అవటానికి ఒక మాట చెప్తాను. చూడండి, మెడిసిన్ కనిపెట్టారు, ఎప్పుడో కనిపెట్టారు. ఆ మెడిసిన్ వేసుకుంటే మనకి తగ్గిపోతుంది. ఎప్పుడో కనిపెట్టిన మెడిసిన్ ఇప్పుడు వరకు ఎలా పనిచేస్తుంది? ఆ మెడిసిన్కున్న పవరు మనము వేసుకున్నప్పుడు అది మనలో
ప్రభావాన్ని చూపుతుంది. అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచట ద్వారా ఆయన రక్తం అనేటువంటి ప్రభావము మనలో పనిచేస్తుంది. అలాగున మనము హృదయాన్ని శుద్ధి చేసుకోగలుగుతున్నాం. అందుకని ప్రభు చెప్తున్నారు, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారినట వారు కలిగిన పాపాన్ని, ప్రతి పాపమును ఆ రక్తము శుద్ధీకరించి నీతిమంతులుగా చేస్తుంది. అంటే అపవిత్రమైన నిన్ను పవిత్రంగా చేసేది ఏంటి అంటే విశ్వాసంతో కూడుకున్న నీ హృదయాన్ని యేసుక్రీస్తు హృదయము, యేసుక్రీస్తు రక్తము శుద్ధి చేసేస్తుంది. అట్టి విధంగా ప్రతి మనిషి ఏమవుతున్నాడంటే పరిశుద్ధుడు కాగలుగుతున్నాడు. అందుకే బైబిల్ ఇలా చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కానీ యేసు రక్తంలో కడగబడితే మాత్రం నీతిమంతులుగా పిలువబడుతున్నారు. ఈ రోజున నీ హృదయంలో ఎట్టి పాపమున్నా, ఎట్టి అపవిత్రతున్నా యేసు ప్రభు యొక్క శరణు వేడుకుని, ప్రభువా నా అపరాధములను మన్నించు అని నువ్వు వేడుకొన్నప్పుడు తప్పక ఆయన నిన్ను క్షమించి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. మొన్నొక దేవసేవకుడు నేను మాట్లాడుకుంటున్నాం. ఆ టైంలో ఆయన మరి చాలా బాధపడుతూ నాతో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, దేవుడు దావీదుని క్షమించాడు కదా, మరి ఇప్పుడు మనం తప్పు చేస్తే క్షమిస్తాడా అని అడిగాడు. ఆయన దైవజనుడే. ఎందుకు ఇలాగ అడిగారు అని నేను గమనిస్తే నాకు అర్థమైంది, ఆయన మరింత దేవునికి దగ్గర అవ్వాలనుకుంటున్నాడు. ఆయనలో ఏదైనా లోపము ఉంటే ఖచ్చితంగా ప్రభు క్షమాపణ కోరినప్పుడు క్షమిస్తాడు అనే విషయాన్ని మరింత బలంగా హృదయంలో నాటించబడాలని ఆశపడుతున్నాడు. ఆయనకి ఆ మాట చెప్పాను. ప్రభువుని వేడుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు దావీదుని క్షమించిన దేవుడు తప్పకుండా మనల్ని కూడా క్షమిస్తాడు కదా. ఆయనకు మనము దూరంగా ఉండకూడదు అనుకుంటే తప్పక క్షమాపణ మనకు దొరుకుతుంది కదా అని చెప్పినప్పుడు ఆయన బలపరచబడ్డాడు. కనుక మన జీవితంలో దేవునికి దూరం అయిపోతున్నాము పాపం వలన. అందుకే ఆ పరిశుద్ధుడైన దేవుడు ఏమన్నాడంటే, మీరు నన్ను ఘనపరచండి, మీరు కూడా పరిశుద్ధులుగా మార్చబడండి. ఆయన శాసనాలు కానీ, ఆయన యొక్క తీర్పులు కానీ, ఆయన గొప్పతనాలు కానీ పరిశుద్ధమైనవే. కనుక ఆయన పరిశుద్ధత మనము కూడా కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇంకేం చెప్తున్నాడనంటే, సమస్త దేశములో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన చెంతకు నడిపించబడాలి అని, ఈ భూమి మీద ఆయన పరిపాలన చేస్తున్నాడు గనుక ఈ పరిపాలన లోకమంతటికి కలిగి ఉండాలని ఆయన ఒక గొప్ప కాపురైతే, మనము ఆయన మేపే గొర్రెలాంటి వారమని చెబుతూ ఉన్నాడు ఆయన. ఈ పరిపాలన విధానములో చివరి కీర్తన ఇది. ఆయన ప్రజలను పరిపాలన చేస్తున్నాడని చెప్పటానికి ఈ 100వ కీర్తన చివరిగా రాయబడింది. ఏం చెప్తున్నాడు అని అంటే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మెప్పే గొర్రెలము అంటున్నాడు. గొర్రెలము అని అంటే వెర్రి గొర్రెలని బుద్ధిహీనులైన వారు కొంతమంది మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఆ ఉద్దేశము కాదు ప్రభుది. గొర్రెలు అనగా కేవలము కాపరిని మాత్రమే వెంబడించేవి, కేవలము దేవుని మాత్రమే విశ్వసించే వారమై ఉన్నాము గనుక, ఆయననే వెంబడిస్తాము గనుక ఆయన గొర్రెలతో పోల్చాడు. గొర్రెలు అమాయకత్వం కలిగినవి. గొర్రెలు ఏదైనా కాపరి చెప్పితే తూచా తప్పకుండా పాటించేవి. కుడికి కానీ ఎడమక కానీ వెళ్ళిపోయేవి కాదు. గొర్రెలకు చాలా స్వభావాలు ఉన్నాయి. ఆ స్వభావ సిద్ధమైనటువంటి వాటుకున్న మనసులాగే మనుషులకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున
మన జీవితంలో దేవుణ్ణి వెంబడించే వారిగా ఉన్నప్పుడు గొర్రెల వంటి స్వభావం కలిగిన వారుగా ప్రభువుని వెంబడించాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి నీ జీవితంలో ప్రభుని వెంబడించడంలో ఎలాగ వెంబడిస్తున్నావు? సంపూర్ణంగా ఆయన్ను వెంబడించడంలో ముందుకు వెళ్తున్నావా? ఇంకా ఇలా చెప్తున్నాడు ఆయన, ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధికి వచ్చి ప్రవేశించినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన సన్నిధికి రండి, పాటలు పాడుతూ ఆయన ఆవరణములలో ప్రవేశించుడి అంటున్నాడు. మరి ఈ రోజున దేవుడు నిన్ను ఎంత కాపాడాడో, ఎంత రక్షించాడో, ఎంత క్షేమాన్ని ఇచ్చాడో, ఎలాంటి పోషణ నీకు ఆయన అందించాడో వాటన్నిటిని గుర్తు చేసుకుని ఆయన సన్నిధికి వస్తున్నప్పుడే కృతజ్ఞత హృదయముతో రావాలని కోరుకుంటున్నాడు. మరి నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆనందంతోనే వస్తున్నావా? కృతజ్ఞతలు తెలియచేస్తూ వస్తున్నావా? ఆయన్ని గణపరుస్తూ వస్తున్నావా? ఆయన గొప్పతనాన్ని గుర్తించి వస్తున్నావా? ఒకవేళ అలాగూ రాకపోతే ఈ రోజు నుంచి మందిరానికి వెళ్ళిన ప్రతి పర్యాయము ప్రభుని స్తుతిస్తూ పాటలు పాడుతూ ఆయన మందిరంలోనికి ప్రవేశించండి. ఆయన మిమ్మలను బట్టి సంతోషించేవాడిగా ఉన్నాడు. ఇంకా ముందుకి మనం ధ్యానం చేస్తే 101వ కీర్తనలో ఇది ప్రత్యేకంగా కనబడుతుంది. ఆయన అనుగ్రహించే కృపను గురించి, న్యాయమును గురించి నేను పాడతాను అంటున్నాడు. అంటే దేవుడు విలువ లేని, అర్హత లేని వ్యక్తికి ఇచ్చిన గొప్ప భాగ్యమే కృప. అట్టి కృపను గూర్చి పాడుతాను అంటున్నాడు. ఎందుకు అంటే నాకు విలువ లేదు, నాకు అసలు యోగ్యత లేదు, ఆయన బిడ్డగా లేకపోతే ఆయన దేవుడిగా నేను అంగీకరించే అసలు నాకు అవకాశమే లేదు. కానీ దేవుడు నాకు గొప్ప భాగ్యం ఇచ్చాడు. అదే అర్హత లేని వానికి ఇవ్వబడిన దానినే, ఉచితంగా ప్రభు ఇచ్చిన దాన్ని కృప అని అంటారు. మరి ఈ రోజున ఆయన అర్హత లేని నీకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఆయన ఘనపరుస్తూ ఉండాలి కదా. దావీదు చెప్తారు, అసలు నేను మహారాజును అవ్వటానికి ఎట్టి యోగ్యత లేదు నాయన, నా కుటుంబము ఎన్నిక లేనిదయ్యా, కానీ నువ్వు నాకు ఎంతటి భాగ్యాన్ని ఇచ్చారు అని నిత్యము దినమునకు 7 పర్యాయాలు ప్రభుని కీర్తిస్తున్నాడు. ఎందుకు? అసలు దావీదుకి రాజయ్యే అవకాశం లేదు కదా. తన అన్నల్లో 4 యుద్ధ వీరులై ఉన్నారు, మిగతా వారు కూడా బలశాలులై ఉన్నారు. కానీ దావీదు బలహీనుడు, గొర్రెలు మేపడానికి పెట్టబడ్డాడు. అందుకే మరి గొర్రెలు కాసుకునేవాడు మహారాజు ఎలా కాగలుగుతాడు? అందుకే దేవుడు అర్హత లేని నాకు మహారాజుగా ఉండే భాగ్యము ఇచ్చాడు అని నిత్యము దేవుని స్తుతించేవాడు. నీకు ఏదైనా పదవి కానీ, ఏదైనా భాగ్యము కానీ, ఏదైనా ఉన్నత స్థితి కానీ, ఏదైనా సంపాదించుకున్న పరిస్థితి కానీ నీకు ప్రభువే ఇచ్చాడు. దాన్ని బట్టి నిత్యము దేవుని స్తుతించ బద్ధురాలివై ఉన్నావు. ఈ రోజు నుంచి మనసారా ప్రభుని స్తుతించుచు ఆయన నామాన్ని గణపరచుచు ఆయనలో సాగిపో. ఈ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడనంటే, నీవు దేవుని దగ్గర ఉండాలని, ఆయనతో నిత్యము ఆయన సముఖములో జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే నీవు ఎప్పుడు నా యొద్దకు వస్తావు, నా ఇంట యథార్థ హృదయంతో ఎప్పుడు నడుచుకుంటావు అంటే మనిషి చెడుతనానికి దూరంగా ఉండాలని, చెడ్డవారిని తన దగ్గర ఉంచుకోలేడని, ఆయన పరిపాలన వ్యవహారాల్లో కానీ చేయకూడని దాన్ని ఎవరైనా చేస్తే ఆయనకి నచ్చదు అని ప్రభు తెలియచేస్తున్నాడు. దావీదు అదే మాట చెప్తున్నాడు. నా దగ్గర చెడు చేసేవాళ్ళు, అపవిత్రమైన వారుగా ఉండేవాళ్ళు ఉంటే నాకు నచ్చదు అంటున్నాడు.
నాకు తెలిసిన ఒక ఆమె ఉండేది, ప్రస్తుతం ఉన్నది. ఆమె ఇంటికి ఎవరైనా వెళ్ళి ఎక్కడైతే కూర్చుందో మాట్లాడుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ కూర్చున్న ప్లేస్ అంతా కూడా మరలా కడిగేసేది. ఎవరొచ్చి కూర్చున్నంతసేపు బాగానే మాట్లాడేది, వాళ్ళు వెళ్ళిపోగానే ఆ కూర్చున్న ప్లేస్ను కడిగేస్తూ ఉండేది. నాకు మాత్రమే కాదు, చాలా మందికి తెలిసిపోయింది ఆ విషయం. ఆ మనిషి చూసావా, మనం వెళ్ళి కూర్చున్నామని కుక్కలాగా హీనంగా చూస్తూ కూర్చున్న ప్లేస్ని కడిగేస్తుంది. ఎంతమంది ఎన్నిసార్లు వెళ్ళి కూర్చున్నా తర్వాత వెళ్ళగానే కడిగేయడమే ఆమె. అంటే వీళ్ళు అపవిత్రమైన వారు మా ఇంటికి వచ్చారు, వీళ్ళ వలన మా ఇల్లు అపవిత్రమైపోయింది అని, అశుద్ధమైపోయిందని కడిగేస్తుంది ఆవిడ. చూడండి ఆవిడ స్వభావం. వాస్తవానికి వాళ్ళు శుద్ధిగా ఉండాలనుకున్నది కరెక్టే, కానీ ఒక మనిషి వాళ్ళ ఇంటికి వస్తే అప్పుడు కడిగేస్తుంటే ఆ విషయం వాళ్ళకి తెలిస్తే బాధ కలుగుతుంది కదా. ఈరోజు గమనించండి, ఒక మనిషి తన ఇంటికి వచ్చినప్పుడు అంత ఇంటిని శుభ్రం చేసుకుంటుంటూ అపవిత్రం అయిపోతుందేమో, వాళ్ళు వచ్చినప్పుడు ఏ క్రిములు తీసుకొస్తున్నారేమో అని భావిస్తే, మరి దేవుని యొద్ద ఉండవలసిన ఉంటున్న వారు ఎలాగూ తమ హృదయాన్ని శుద్ధి చేసుకుని ఉండాలి. అందుకే ప్రార్థించిన ప్రతి పర్యాయము, ప్రభువా, పాపినైన నేను, అపరాధునైన నేను చేసిన ప్రతి పాపమును అపరాధమును మన్నించు అని ఆయన దగ్గర క్షమాపణ కోరుకుని పశ్చాత్తాపపడి తెలిసి తెలియక చేసిన ప్రతి దానిని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనను వేడుకుంటే మరలా నీ హృదయము ఆయనకు కనెక్ట్ చేయబడుతుంది. గమనిస్తున్నావా? అలాగున్న ఆయనతో నీ సహవాసాన్ని కంటిన్యూ చేసుకోగలుగుతావు. అందుకే దావీదు అంటున్నాడు, నేను ఇటు తీర్మానం తీసుకున్నాను, నా దగ్గర ఎవరైనా చెడుతనం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు దూరంగా ఉండాలి, కనీసం నా భవనంలో ఉండటానికి వీలు లేదు. ఇటు తీర్మానాన్ని నేను తీసుకున్నాను. యథార్థ హృదయం కలిగిన వారుగా ఉండాలి. అలాంటి వారిని నేను ఎన్నుకుంటున్నాను. నా బంధువులను, స్నేహితులను, నా వంశానికి సంబంధించిన వారును, నా పనివారుగా, మంత్రులుగా, ఉద్యోగస్తులుగా నేను తీసుకోవటానికి ఇష్టపడటం లేదు. వారు బంధుప్రీతిని బట్టి అవినీతి కలిగిన వారుగా ఉంటే, చెడుతనం చేసే అధికారులుగా ఉంటే నేను అసలు ఒప్పుకోను. వారు చేసిన చెడ్డతనం కానీ, వారు కొండెములు చెప్పేవాళ్ళు కానీ, గర్విష్ఠులు కానీ, మోసగాళ్ళు కానీ, అబద్ధికులు కానీ, ఇతరుల మీద పెత్తనం చెలాయించేవారు కానీ నా దగ్గర పని చేయటానికి కుదరదు. ఎందుకంటే అలాంటి వారు నా దగ్గరకు రానిను. నా దగ్గర ఎవరు ఉండాలి అంటే పవిత్రమైన మనసు కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, దృఢ నిశ్చయత కలిగిన వారు, విశ్వాసంతో సాగేవారు, వ్యర్థమైన వాటిని దూరం పెట్టేవారు, చెడ్డ విషయాలను దేనిని మనసు పెట్టకుండా ఆదర్శంగా మాదిరికరంగా బ్రతికేటువంటి వారు, అలాంటి వారు నాకు ఇష్టం. అలాంటి వారిని నా దగ్గర పెట్టుకుంటాను అని చెప్తున్నాడు. అందుకే దావీదు చెడ్డవారందరికీ దూరంగా ఉన్నాడు. ప్రభు చెప్తున్న మాట, నీవు కూడా దేవునికి దగ్గరగా బ్రతకాలంటే చెడును, పాపమును, అపవిత్రతను విడిచిపెట్టి దేవునికి దగ్గరగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తే దేవుడు తప్పక నీకు సహాయము చేస్తాడు. అందుకే నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. వ్యర్థమైన వాటిని నా కన్నులకు కనబడనీను. చెడ్డ హృదయం కలిగిన వారిని నా దగ్గరికి రానీను. ఇతరుల మీద నిందలు మోపే వాళ్ళని నేను రానీను. గర్విష్ఠులను నా దగ్గరికి రానీను. నా దగ్గర నమ్మకముగా ఉండాలి.
స్వామి భక్తి ఉండాలి, విశ్వాసనీతి ఉండాలి, నిర్దోషమైన బ్రతుకు ఉండాలి. ఇలాంటి వారు ఉండాలని దావీదు కోరుకుంటున్నాడు. వారి సామర్థ్యమో, తెలివో, ధైర్యమో లేకపోతే ఇతరమైన లక్షణాల కంటే యథార్థత ప్రాముఖ్యమని దేవుని ఉద్దేశం, దావీదు ఉద్దేశం. మరి దేవుడి దగ్గర పని చేసేవారుగా, ఆయన బిడ్డలుగా ఉండేవారుగా ఇలాంటి గుణగణాలను కలిగి ఉన్నారా? ఆయన బిడ్డగా నీవు అంగీకరించబడుతున్నావే, మరి నీ స్వభావము ఇలాగుందా? ఆయన యొద్ద ఉండాలంటేనట యథార్థమైన హృదయం ఉండాల. అలాంటి వారు నివాసము ఆయన దగ్గర ఏర్పాటు చేసుకోగలరు. ఇక్కడ మాత్రమే కాదు, పరలోకంలో కూడా వారు ఉండటానికి అర్హులు అవుతారు. కనుక ఒక దావీదు రాజే తన దగ్గర ఉండేవాళ్ళు యథార్థంగా ఉండాలని కోరుకుంటే, మరి నిత్యరాజు అయినటువంటి పరలోకపు రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నిరంతరము ఉండాలంటే ఇంకెంత పరిశుద్ధత, ఇంకెంత యథార్థత కలిగి ఉండాలో ఒకసారి అర్థం చేసుకో. ఆయన మనల్ని ఎవరిని తృణీకరించటం లేదు, యథార్థత కోరుకుంటున్నాడు, పరిశుద్ధత కోరుకుంటున్నాడు. కనుక పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి దేవునిలో సాగిపోగలిగితే ఆయన నీకు నిత్యరాజ్యం ఇవ్వటానికి ఎంతో ఇష్టపడుతున్నాడు. ఆయనకి నీ హృదయాన్ని అప్పగించుకుంటావా? ఈ రోజు నుంచి అయినా యథార్థంగా బ్రతుకుతావా? పరిశుద్ధమైన హృదయంతో ఆయన సన్నిధిలో సాగిపోతావా? ఆయన కొరకు బ్రతుకుతావా? అలాంటి తీర్మానంతో ప్రభుతో ఉండటానికే ఇష్టపడి సాగిపోతే నిత్యమైన నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తాడు. నీకు ఉన్నతమైన పదవిని, ఉన్నతమైన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. అటు కృప, ధన్యత ప్రభువులో పొందుతూ, ఆయన కృపలో వర్ధిల్లుతూ, ఆయన రాకడలో ఎత్తబడే ధన్యత పొంది నిత్యము ఆయనతో ఉండే భాగ్యమును సొంతం చేసుకుందువుగాక. ఆమేన్.